ఖచ్చితంగా ఇటువంటి దోషాలన్నింటిలోంచి కూడా బయటపడడానికి, అనుకున్నటువంటి చోటకి బదిలీ అవ్వటానికి, అలానే విదేశాలకు గాను వెళ్ళడానికి గాను చేసినటువంటి ప్రయత్నాల్లో వస్తున్నటువంటి ఆటంకాలను తొలగించుకొనడానికి చక్కటి అవకాశాలు ఏర్పడతాయి. ఇంతటి భవ్యమైనటువంటి ఆ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत्. सेतुकृत्पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति. బాబావారి యొక్క కటాక్షాన్ని మనం నేరుగా పొందడానికి గాను మనకు ఉపకరించేటువంటివి బాబావారికి ఇచ్చేటువంటి హారతులు. వాటిల్లో మధ్యాహ్న హారతికి ఒక విశేషం ఉంది. ఈ మధ్యాహ్న హారతి సాయి తత్వాన్ని వెల్లడి చేసేటువంటి హారతి. ఇందులో ఉండేటువంటి పాటల్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హిందూ ముస్లిం భేదం లేకుండా లోకానికి అంతటికీ మానవాళికి అంతటికీ కూడా శరీరధారులైనటువంటి వారందరూ కూడా ఒకటే, అందరి యందు ప్రకాశిస్తున్నది ఏకమైనటువంటి ఆత్మ చైతన్యం అని చెప్పని నీవు సందేశం ఇవ్వడం కోసం అని చెప్పనే బాబా ఈ విధంగా అవతరించావు అనేటువంటి పదాలు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంతేగాక బాబా వారిని విష్ణు స్వరూపంగా ప్రార్థన చేస్తూ, ఓ బాబా నాకు ఈ యొక్క నువ్వు ఉండేటువంటి స్థానం ఏదైతే ఉందో ఇదే పండరీపురం, నీవే నాకు సాక్షాత్తు పండరీనాథుడివి. భక్తి ఏదైతే ఉందో అదే చంద్రబాగా నది కనుక నువ్వు నాకు కనిపించేటువంటి ప్రత్యక్షమైనటువంటి పాండురంగడివి. మేము ఈరోజు ఇలా 5 వేళ్ళు నోట్లోకి పోయే విధంగా భోజనం చేయగలుగుతున్నామనంటే నీవిచ్చినటువంటి మేధస్సు, నీవిచ్చినటువంటి అనుగ్రహమే కనుక బాబా మాకెప్పటికీ కూడా ఈ ఐశ్వర్యము, మేము తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేటువంటి చూస్తూ మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతా కూడా తొలగించి వేసి మాలో సుజ్ఞాన దీపాన్ని వెలిగించి అందరిలోనూ కూడా మేము పరమాత్మను దర్శనం చేస్తూ అందరము ఒకటైనటువంటి ఒక తత్వాన్ని మేము తెలుసుకున్నటువంటి వారమై నిత్యానంద పరిపూర్ణమై మేము బ్రహ్మానంద తత్వాన్ని పొందగలిగేటట్టుగా ఆశీర్వదించునేటువంటి ఒక వేడుక మనకి ఇందులో కనబడుతూ ఉంటుంది. కనుక అటువంటి వేడుకోలను స్వామివారు బాబావారు అనుగ్రహించి మనకు అందరికీ కూడా అందించాలని చెప్పిన ప్రార్థన చేస్తూ ఆ మధ్యాహ్న హారతిని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. పంచారతే కరు మా వాంఛే ఆరతే కరు
మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకి పరిష్కారంగా లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో మనం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున గౌరవ మర్యాదలతో కూడినటువంటి ఐశ్వర్యాన్ని సముపార్జన చేసుకోవడానికి గాను ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామనంటే, కొంతమందికి గౌరవం తక్కువగా ఉంటుంది, కావలసినంత ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుందే కానీ పాపం వారిని ఎవరూ లక్ష్య పెట్టరు. ఇంకొంతమందికి గౌరవ మర్యాదలు మిక్కుటంగా ఉంటాయి, వారికి సరస్వతీ కటాక్షం మెండుగా ఉంటుంది, కానీ లక్ష్మీ కటాక్షం ఉండదు, పాపం డబ్బే ఉండదు. అలా కాకుండా ఇటు సరస్వతీ కటాక్షము అటు లక్ష్మీ కటాక్షము రెండూ కలిగి ఉండటం అనేది అదృష్టానికి సూచిక కనుక, అటువంటి అదృష్టాన్ని అందించేటువంటి నామం ఏదైతే ఉందో లలితా సహస్రనామ స్తోత్రంలో, ఆ నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధ్యై నమః. చాలా చక్కగా తేలికైనటువంటి నామం, విశేషమైనటువంటి నామం. గుణనిధి, అమ్మవారు సమస్తమైనటువంటి సుగుణాలకి కూడా నిధి వంటిదిట, అక్షయమైనటువంటి గుణ సంపద కలిగినటువంటిది ఆ తల్లి. అందుకనే ఆమెను ఆశ్రయించుకుని ఉండేటువంటి వారందరికీ కూడా అటువంటి సుగుణాలన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తారట. అందుకని ఈ నామాన్ని ఎవరైతే వదిలిపెట్టకుండా ప్రతినిత్యం కూడా 108 సార్లకి తగ్గకుండా విశ్వాసంతో జపం చేస్తూ ఉంటారో వారికి యశస్సు, మంచి పేరు ప్రఖ్యాతులు, చక్కటి ఐశ్వర్యము, వారు కోరుకునే విధంగా కావలసినటువంటి ఇల్లు వాకిళ్ళు, సమస్తమైనటువంటి భోగభాగ్యములు కూడా కలుగుతాయి. వారి మనస్సులో ఉండేటువంటి భావాలన్నీ కూడా సాత్వికమైనవి ఉంటాయి. వారు ఎప్పుడూ క్షమను, శాంతిని, ఔదార్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పని ఈ నామానికి ఫలశ్రుతిగా తెలియజేశారు. అంతటి భవ్యమైనటువంటి ఓం ఐం హ్రీం శ్రీం గుణనిధ్యై నమః అనేటువంటి ఆ నామాన్ని జపిద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని కలిగి ఉందాం. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకు గాను చాలా తేలికైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎప్పుడైనా సరే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు వస్తున్నట్లయితే